నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సైఫ్ అలీ ఖాన్ కేసులో చాలా సంచలనాత్మకమైన విషయాలు బయటపడ్డాయి సార్. ఏంటంటే హంతకుడు అని చెప్తున్న వ్యక్తి వేలిముద్రలు, అలాగే ఇంట్లో దొరికిన వేలిముద్రలు మ్యాచ్ కావట్లేదు అని సిబిఐ చెప్పింది సార్. అయితే దీని వెనక కరీనా హస్తం ఉంది అని గతంలో కూడా న్యూస్ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే నిజంగానే కరీనా ఇది ప్లాన్ చేసిందా అనే విషయం బలపడుతుంది అనే వార్తలు వస్తున్నాయి సార్. అసలు దీని గురించి ఏంటి సార్? సైఫ్ అలీ ఖాన్ మీద జనవరి 16న హత్యాయత్నం జరిగింది. కత్తిపోట్లు 6 కత్తిపోట్లు జరిగాయి. ఆయనకి బ్యాక్‌లో స్పైన్ దగ్గర ఒక 2.5 అంగుళాల కత్తి మొన కూడా ఇరుక్కుపోయింది. దాని తర్వాత సర్జరీ చేశారు. అట్లాగే ఎడమ చెయ్యికి మెడ దగ్గర గాయాలయినాయి. అవన్నీ సర్జరీ అయినాయి. ఆయన 5 రోజులుండి డిశ్చార్జ్ అయ్యారు. నీట్‌గా బయటికి కూడా వచ్చేసారు. తనని త్వరగా తీసుకుపోయిన ఆటో డ్రైవర్ భజన్‌లాల్ సింగ్ రాణా అతన్ని కూడా కలిసాడు. అతనికి ఏదో బహుమతి ఇచ్చాడు. ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు ఏందంటే అతన్ని హంతకుడిని కూడా అరెస్ట్ చేశారు. హంతకుడు ఎవరు అంటే షరీఫుల్ ఇస్లాం షెహజాద్. అతను బంగ్లాదేశ్ నుంచి 11,000 రూపాయలతో బంగ్లాదేశ్ నుంచి ముంబై చేరగలిగాడు. అంటే దాదాపు 4 ఏజెంట్లు అతనికి హెల్ప్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి మేఘాలయ, మేఘాలయ నుంచి కలకత్తా నుంచి ముంబై ఇలా వచ్చాడు. సో అతన్ని పట్టుకున్నారు. అతను కన్ఫెషన్‌లో నేనే హత్య చేశానని, అంటే దొంగతనానికి వెళ్ళాను, ఆయన నా మీద దాడి చేస్తాడేమో అనుకోని నేను దాడి చేశానని అతను చెప్పాడు. అలాగే పోలీసులు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ ఎంక్వైరీలో పనివాళ్ళు, ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళందరి బట్టలు, వాళ్ళ బ్లడ్ శాంపుల్స్, వాళ్ళ వేలిముద్రలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. మామూలుగా రెగ్యులర్‌గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో ఇది కూడా అలాగే చేశారు. దాని తర్వాత దీంట్లో కొన్ని డెవలప్‌మెంట్స్ చోటు చేసుకున్నాయి. ఫస్ట్‌ది ఏందంటే ఒక ఆకాష్ కైలాస్ కనోజియా అనే ఒక అబ్బాయి, 31 ఏళ్ల అబ్బాయిని ఛత్తీస్‌గఢ్ దగ్గర వెళ్తుంటే దుర్గ్ అనే రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. అబ్బాయే అని చూపించారు మనకి ఫస్ట్‌లో. ఇతను దొరికిపోయాడని చూపించారు. ముంబై పోలీసులు కాంటాక్ట్‌లో ఉన్నారు. వీడియో చూసి గుర్తుపట్టారు ముంబై పోలీసులు. ఇవన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు అతను నిర్దోషని ఈ షెహజాద్‌ని పట్టుకున్నారు, బంగ్లాదేశ్ గైని. ఇప్పుడు ఈ కైలాస్ పరిస్థితి ఏంటి? అదొక స్టోరీ. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే రైల్వే పోలీసులు నన్ను కొట్టారు. దాని తర్వాత నా పర్మిషన్ లేకుండా నా ఫోటోని మొత్తం మీడియాకి రిలీజ్ చేసేసారు. దాంతో నాకు ఉద్యోగం రావాల్సింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, ఉద్యోగం పోయింది. తర్వాత పెళ్లి చేసుకోవడానికి నేను యాక్చువల్‌గా నా కాబోయే భార్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను కొలాబోలో ఉంటాను. కొలాబో నుంచి వెళ్తుంటే అక్కడ నన్ను పట్టుకొని ఈ ఫోటోలు పెట్టడం వల్ల నా కాబోయే భార్య వాళ్ళ పేరెంట్స్ నా పెళ్ళిని క్యాన్సిల్ చేసినారు. ఎందుకంటే వీడు హంతకుడేమో అని వాళ్ళు నమ్మారు. సో ఇలాగా ఇప్పుడు నా ఉద్యోగం పోయింది, పెళ్ళి ఇదైంది, మా ఫ్యామిలీ సిగ్గుతో తలంచుకునే పరిస్థితి ఉంది. అందుకని నేను సైఫ్ అలీ ఖాన్ ఇంటి ముందుకొచ్చి ధర్నా చేస్తానని అతను అంటున్నాడు. సో అతని ఒక దురదృష్టమైన సో అదొకటి పరిణామం. రెండో పరిణామం, అసలు ఈ అటెంప్ట్ అనేది కరీనానే చేయించింది. ఎందుకంటే హత్య యత్నం జరిగిన టైంలో కరీనా తన ఫిమేల్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటుంది అన్న వార్తలు కూడా ముంబై మీడియాలో విపరీతంగా హల్చల్ చేశాయి. ఇప్పటికి కూడా దాన్ని నమ్మేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే కరీనాకి అతనికి మధ్య గొడవలు ఉన్నాయి. అందుకనే ఆ టైంలో కరీనా కూడా లేదు. మామూలుగా అరౌండ్ 2:33 టైంలో ఎవరైనా భార్యలు ఇంట్లో ఉంటారు కానీ పార్టీలు ఆ టైంలో పోయి చేసుకుంటారా అన్నది ఉంది. ఎందుకంటే చిన్న బాబున్నాడు, వాళ్ళ ముందు భార్య కొడుకు ఇబ్రాహీంను కూడా తర్వాత పిలిపించారు జరిగినాక. అక్కడైతే ఎవరు లేరు, పనోళ్ళే ఉన్నారు. కరీనా లేదు. ఫస్ట్ ఏం వార్త వచ్చిందంటే కరీనా వాళ్ళ అక్క కరిష్మా కలిసి ఎక్కడో పార్టీ చేసుకున్నారు. దాని తర్వాత ఈ వార్తలు వచ్చాయి. అందుకని కరీనా ఇమ్మీడియట్‌గా కూడా కనబడలేదు అది ఇదని. దీన్ని ఖండిస్తూ ఉన్నారు కూడా. అక్షయ్ కుమార్ భార్య కూడా టింకిల్ ఖన్నా కూడా ఒక ట్వీట్ చేసింది. మీరు భర్తలకి ఏం జరిగినా భార్యలను ఎందుకు నిందిస్తారని ఆమె ట్వీట్ చేసింది. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈ షెహజాద్ అని ఎవరైతే బంగ్లాదేశ్ యువకుడిని పట్టుకున్నారో ఇతనికి సంబంధించి ఇతని వేలిముద్రల్ని 10 వేలిముద్రల్ని తీసుకున్నారు. అక్కడ స్పాట్లో ఒక 23 రకాల వేలిముద్రల్ని స్పాట్లో కూడా కలెక్ట్ చేశారు. ఈ రెండింటిని ఇప్పుడు దీన్నంతా కూడా సిఐడి చూస్తుంది. ఈ కేసు మహారాష్ట్ర సిఐడి చూస్తుంది. సో సిఐడి ఈ రెండింటిని పరిశీలించినప్పుడు
2 మ్యాచ్ ఒకటి కూడా మ్యాచ్ కాలేదు అనే వార్త ఇప్పుడు సంచలనం అవుతుంది. అయితే దాన్ని సిఐడి వాళ్ళు ఖండించారు. మేము ఇంకా ఏమి అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఇది ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అంటే ఈ ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ సెపరేట్‌గా ఉంటది. ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఎక్స్‌పర్టైజ్ అయ్యుంటారు. వాళ్ళు ఇప్పుడు పరిశీలిస్తే ఫస్ట్ అంటే ప్రాథమికంగా సూట్ కాలేదని చెప్పారనేది వార్త. సో, ఇప్పుడు సూట్ కాకపోతే ఈ అబ్బాయి మరి అక్కడ ఈ అబ్బాయే కత్తిపోటు పొడిచినట్టుగా ఎలా చెప్పాలి? అవును సార్. దాన్ని ఎలా నిరూపించాలి? అనేది ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్. ఒకటేమో పని మనుషులు గుర్తుపట్టడం, ఐ విట్‌నెస్ ఉన్నారు దానికి. పొడిచినప్పుడు ఐ విట్‌నెస్ ఉంది. ఆమె నాని అంటారు కదా! నాని ఉంది. నాని ఉంది. పని మనుషులు ఉన్నారు. అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే అతను పొడి చేయడం వల్ల మిగతా వాళ్ళు భయపడి సైడ్‌కెళ్ళిపోయారు. ఇతను పారిపోయాడు అనేది కథనం. కాకపోతే ఇది ఇప్పుడు మీడియాలో వచ్చే కథనాలు వేరు, కోర్టులో వేరే వ్యవహారం ఉంటది. కోర్టులో ప్రూవ్ చేయాలంటే నీకు అక్కడ అన్ని రకాల మెటీరియల్ ఎవిడెన్స్ ఉండాలి, ఐ విట్‌నెస్ ఉండాలి, తర్వాత సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి, తర్వాత మర్డర్ వెపన్ ఉండాలి, ఫింగర్ ప్రింట్స్ వ్యవహారాలు ఇవన్నీ ఉండాలి. రేపు ఈ పకడ్బందీగా లేకపోతే కోర్టులో కేసు నిలవదు. సో, అందువల్ల ఇదెంత కేవలం కుక్కుడప్ప అన్నది కూడా డౌటొస్తుంది. రెండోదేంటి అతనికి ఆ స్థాయిలో సర్జరీలు అయ్యుంటే 2.5 ఇంచి కత్తి దిగుంటే అతను హ్యాపీగా 5 రోజుల్లోనే 5 రోజుల్లో. ఇంట్లోకి నడుచుకుంటూ వస్తాడా? హ్యాపీగా ఉన్నాడా? అతను చూస్తే నీట్‌గా ఉన్నాడు. అతనికి ఎక్కడ ఏమి జరిగినట్టుగా అనిపించట్లేదు అన్న వాదనలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఈ లాజిక్‌లు మన లాజిక్‌లు అన్ని చోట్ల అప్లై కావు. చాలామంది సివియర్ కండిషన్‌లో పోయినోళ్ళు హాస్పిటల్ నుంచి 5 రోజుల తర్వాత బాగొచ్చిన సందర్భాలు బోలెడుంటాయి. కానీ మనకి నచ్చినట్టుగా మనం లాజిక్‌లని అప్లై చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడేందంటే ఇది మాత్రం షాకింగ్‌గానే ఉంది. ఈ వేలిముద్రలు పొలకపోతే ఇతను గూడా ఇతను నిజమైన అక్కడ దొంగతనానికి ఇతనే పొడిచాడా? లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్టుగా కైలాష్ అన్నోడిని అరెస్ట్ చేసినట్టుగా ఇంకొకడిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోండి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఎక్కువ భాగం ఏం జరుగుతుంటాయంటే క్రైమ్స్‌లో రియల్ క్రిమినల్స్ తప్పించుకుంటారు. వాళ్ళ ప్లేస్‌లో ఎవరినో ఒకరిని ప్లాంట్ చేసేస్తుంటారు. ఇది జనరల్‌గా జరిగేది. చాలామంది హత్యలు చేయక ముందు కూడా ప్లాన్ చేసుకుంటారు. నయీం అనేవాడు ఇదే చేసేవాడు. హత్యలు చేయడానికి ఒక బ్యాచ్ ఉండేది. లొంగిపోవడానికి ఇంకొక బ్యాచ్ ఉండేది. అంటే అది ముందే వాళ్ళ ఫ్యామిలీస్‌కి వాళ్ళతో డబ్బులిచ్చి నువ్వు నేను చెప్పినప్పుడు లొంగిపో అని చెప్పడం. సో, హత్య చేసినోడేమో లొంగిపోడు, కోర్టుకు పోడు, ఏమి చేయడు. వాడసలు పక్కకుంటాడు. వీడెళ్ళి లొంగిపోగానే పోలీసులు కూడా ఇతనే చేశాడు, ఇతను దొరికాడని చెప్పి చేశాడు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందని తర్వాత ఏమి ఉండదు. సో, ఇది పోలీసులతో కుమ్మక్కయితే ఈజీ అనమాట. నయీం అనేవాడు పోలీసులతో కుమ్మక్కయ్యే చేశాడు అతని యాక్టివిటీస్ అంతా. అంటే దాదాపు ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా అతనికి హెల్ప్ చేశారు. సో, అలాంటిదేమన్నా ఉంటే ఈ క్రైమ్‌లో గూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీనా చేసిందనుకో, కరీనా సేవ్ చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున డబ్బులుంటాయి వాళ్ళ దగ్గర. సో, ఉన్నప్పుడు ఎవడినో ఒకడిని స్కేప్ గోట్ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఈ కుర్రాడొచ్చాడు. వాడి స్టోరీ ఏం చెప్తున్నారు? అతనేదో బతకడానికొచ్చాడు. కానీ అతనికి పెద్ద జీతం రావట్లేదు. 12,000 నుంచి 14,000 వస్తుంది. ముంబైలో అసలు బతకలేరు ఎవరు. సో, ఆ కండిషన్‌లో మళ్ళీ అతని వెనక్కెళ్ళిపోదాం అనుకున్నాడు. వెనక్కెళ్ళిపోదాం అనుకుంటే ఈసారి 60,000 ఖర్చవుతుందని చెప్తున్నారు. ఈ 60,000 అతని దగ్గర లేవు. అందుకనే దొంగతనానికి వచ్చాడనేది ఒక సినిమాటిక్‌గా ఉంది ఈ స్టోరీ గూడా. సో, అందుకని అతని వైపు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో బంధువులుంటారు. వాళ్ళెవరు ఇక్కడికి రారు. సో, అతన్ని ఇరికిచ్చి కోర్ట్‌లో పెట్టేసి జైల్‌లో పెట్టేస్తే ఈ కేసు సమాప్తం అయిపోతుంది. ఇలాంటివి పాజిబుల్ అంటే బ్రహ్మాండంగా పాజిబుల్ మన దేశంలో. అంటే ఎవరికో సంబంధం లేని నేను జైల్‌లో ఉన్నప్పుడు గూడా ఇలాంటి ఖైదీలను చాలా మందిని చూశాను. వాళ్ళ పోలీసులను కూడా అడిగాను. ముందు రోజు పేపర్‌లో వచ్చేది అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా అరెస్ట్ అని పెద్ద ఎత్తున. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. అంతర్రాష్ట్రం లేదు. వాళ్ళు ఏదో పాపం కూలి పనులు చేసుకునేవాళ్ళు. నేను పోలీసులను అడిగేవాడిని నవ్వుతూ. వీళ్ళైనా సరే అంతర్రాష్ట్రం అంటే వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు. సో, అంటే అర్థం ఏమిటి? ఏదో ఒకటి వాళ్ళు చూపించాలి కాబట్టి తీసుకొచ్చి వీళ్ళే అంతర్రాష్ట్రం. వాళ్ళ తరపున ఏమి పేదోళ్ళు కాబట్టి వాళ్ళ తరపున ఎవరో పనిచేసేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి చాలా సార్లు బెయిల్ కూడా రాకుండా 2, 3 ఏళ్ల పాటు కూడా ఉండిపోతారు ఇక్కడే. సో, ఇలాంటి సంఘటనలు అందుకనే మన దేశంలో 70-75% ఖైదీలు దోషులా, నిర్దోషులా తేలకుండా ఉండే అండర్ ట్రయల్ రిమాండ్ ప్రిజనర్స్ అనమాట వాళ్ళు. సో, ఓన్లీ 25-30% మాత్రమే కన్విక్టెడ్ ప్రిజనర్స్ మన దేశ జైల్లో ఉంటారు.
సో ఎందుకంటే ఆ, ఎక్కువగా అట్టడుగున ట్రైబల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన పాపులేషన్లో ట్రైబల్స్ 8% అయితే జైళ్ళల్లో 20% ఉన్నారు. అట్లాగే దళిత్స్ వీళ్ళే ఎక్కువ జైళ్ళల్లో ఉంటారు. సో అందువల్ల ఈ ఇతను ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదన్న వార్తలు కానీ నిజమైతే మాత్రం ఇంకొక అమాయకుడిని ఇరికించారా ఈ కేసులో అన్న డౌట్ అయితే వస్తూ ఉంది. అవును సార్. థ్యాంక్ యూ సార్.